మహామంత్రి మా తండ్రి గారి కాలమున బ్రిటిష్ వారు మరాఠీ వారు ఊరు చుట్టూ కోటలు కట్టి కోటల పైన బ్రిడ్జిలు కట్టి బ్రిడ్జిల పైన కొలికలు కట్టి పట్ట పైన కోట పెట్ట కొలగొడుతుండ్రి ఎవరు ఆ బ్రిటిష్ వాళ్ళు. అవును, అప్పుడు వాళ్ళ పైన తండ్రి యుద్ధం చేయలేక మా తండ్రి గారు చోరపై ఉన్నారు. సోలిపోయినాడంటే ఎవరికైనా తాస్కరమే కదా. సోలిపోయినాడంటే దుఃఖించరా మీ నాయన మీ నాయన సోలిపోయినాడు బట్టి చచ్చిపోయినా సోలిపోయినాడంటే చచ్చిపోయినాడు మాత్రం ఆడతాడు. దుఃఖించాలంటే బాధపడాల. అప్పుడు తండ్రికి బదులుగా నేను యుద్ధం చేసి నేను గెలిచిన రాజ్యంలో ఎటువంటి రాజ్యాలు గెలిచారు ప్రభు? తెలుపుతున్నా ఆలోచించి మైసూరు మద్రాసు బెంగళూరు ఇటువంటి రాజ్యములతో పాటు భారతదేశం గెలిచిన వాడు ఈ టిప్పు సుల్తాన్. ఎన్ని మద్రాసు బెంగళూరు చెలకొండ అన్ని రాజ్యాలు గెలిచినావా? అవురా? అబ్బా బాగా గెలిచినావు. ఇంకా మీ నాయన మన చెరువులో మెట్లు పుడతా అంటాడే. చెప్పులు కుట్టదే ముంగట మీద 30 రూపాయలు తీసుకున్నాడు. వీటికొచ్చి మళ్ళీ మన ఆయన ఇదే ఏంటని చెప్తాను. మేము పోయి చెప్పులు కుడతాం. ఎంత ఇప్పుడు కాదు పొద్దున్నేట్లే పొద్దున్నేటి విషయం ఇప్పుడు మాట్లాడుతున్నా కొడక. ఇప్పుడే ముందు అద్దు మటుకు మాట్లాడు. సరేలే దిప్పుడారా మళ్ళీ ఆయన లేస్తాడా? అయ్యా అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. ఆ మాటలు ఎవరు పడితే వచ్చేదాడా? అవును, ఇటువంటి రాజ్యములతో పాటు ఢిల్లీ వేరక చేరి గెలిచిన దిల్లు సుల్తాన్ అంటున్నారు కదా. అవును ప్రభు. నా యొక్క ఢిల్లీ వేరక చేరని ఎటువంటి తెలుసు? ఎటువంటిదయ్యా? అవును ప్రభు. అంటే ఢిల్లీ నేను మనగాడు దీని సుఖాన్ అంటున్నారు కదా. అవునయ్యా. అట్టి కోట దగ్గర మన కాదు ఈ కోర సింహం అంటున్నారు కదా. అవునయ్యా. అంతేగాక నా యొక్క ఢిల్లీ వేరక చేరి ఎందున నాకున్న దౌలత్ దర్బార్ ఏమన్నా తెలుసుకున్నదా? దౌలత్ దర్బార్ అవును. ఏమేమి ఉన్నాయి ప్రభు? అలాగే చెప్తున్నా ఆలోచించు.
కచేరి